వైసీపీ ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అయితే రాజమండ్రిలో రసబసగా మారింది. చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం క్లియర్గా. అయితే విద్యార్థి యోజన విభాగంలో భాగంగా అయితే ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వెళ్లేందుకు అయితే వీరందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. పోలీసులు అందరూ కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా రోడ్డుపై బయటించిన పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కూడా పోలీసులు లాక్కెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా పోలీసులకి మధ్య అయితే వాగ్వాదం జరుగుతుంది. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పూర్తిగా చూడొచ్చు క్లియర్గా మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు వీరందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అయితే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదంటూ కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇక్కడి నుంచి వీరు ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలందరినీ కూడా పూర్తిగా అయితే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సస్యమేర కదిలేదే లేదు, మేము మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తా ఉంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణు కూడా ఇప్పటికే కొంత ఇదైతే చూడొచ్చు మనం. ఈ ఎండ ఉధృతికి అయితే కొంత సమస్యలున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. క్లియర్గా రోడ్డుపై బైఠాయించారు వీరందరూ కూడా. అయితే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా చేరుకున్నారు. పోలీసులకి వైసీపీ శ్రేణులకి మధ్యన ఇప్పటికే వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా నినాదాలు ఇస్తూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడే రోడ్డుపై బయటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే చూడొచ్చు ఇప్పటికే పోలీసులు లిఫ్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు అయితే వీరందరినీ కూడా ఇక్కడి నుంచి తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. చూడొచ్చు జక్కంపూడి గణేష్, అదేవిధంగా పూర్తిగా అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బయటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే యోజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ కూడా ఇక్కడ రోడ్డుపైనే ఇక్కడ పడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్గా చూడొచ్చు మనం అంతా కూడా ఇక్కడ వీరందరూ కూడా రోడ్డుపైనే పడుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. క్లియర్గా చూడొచ్చు మనం. ఇప్పుడే జక్కంపూడి గణేష్ స్థాయిలో అయితే అందరూ కూడా కనిపిస్తుంది. రోడ్డుపైనే పొడుకుని నిరసన తెలుపుతున్నారు. జక్కంపూడి గణేష్ యోజన అధ్యక్షుడు తూర్పు జిల్లా, అదేవిధంగా రెండు జిల్లాలకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం. వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జక్కంపూడి గణేష్ ఇక్కడ ఉన్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పుడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మీరు ఎలా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఇది వాళ్ళ సొంత జమానాలోకి డబ్బు పోనించుకోవడం కోసం మాత్రమే, వాళ్ళ సొంత ఆదాయం కోసం మాత్రమే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల మీద ఎటువంటి కూడా చిత్తశుద్ధి లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా దీన్ని నిరసిస్తాం, ఖచ్చితంగా దీనికోసం ఉద్యమిస్తాం. ఏదైతే పేదవారి చదువుకి ఆటంకం రాకూడదు అని చెప్పి దృఢ సంకల్పంతో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో అందరం కూడా గట్టిగా పనిచేస్తాం, నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. పొద్దు నుంచి కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా చేస్తున్నారు. దాన్ని ఈ పోలీసు వారు పూర్తి స్థాయిలో కేవలం అధికార పక్షానికి తొత్తులుగా మాత్రం వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా వీరికి పబ్లిక్ లో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ గౌరవాలన్నీ పక్కన పెట్టేసి కేవలం మనం క్లియర్ గా గణేష్ ఇప్పుడు పోలీసులు లాక్కేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్ గా యువజన విభాగ అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న గణేష్ జక్కంపూడి విద్యార్థి అలాగే చూడొచ్చు యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసులు రోడ్డుపై నుంచి గణేష్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా విజువల్స్ చూస్తున్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అయితే పూర్తిగా రసబసగా మారిపోయింది. గణేష్ని లాక్కు వెళ్లకుండా యువత అంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకి అదేవిధంగా వైసీపీ శ్రేణులకు మధ్య కొంచెం తోపులాట జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్గా మనం విజువల్స్లో చూస్తున్నాం. అసలు గణేష్ని లిఫ్ట్ చేయడానికి వీలు లేకుండా యువత అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే అడ్డుకుంటున్నారు పోలీసుల్ని. అయితే పోలీసులు లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా అక్కడంతా పూర్తి స్థాయిలో అయితే ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా చూసుకోవచ్చు మనం విజువల్స్లో క్లియర్గా. గణేష్ రోడ్డుపైనే పడుకుని నిరసన తెలుపుతున్న
క్రమంలో అయితే పూర్తిగా అయితే పోలీసులు అతన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చుట్టూ ఉన్న యువత అంతా కూడా గణేష్ మీదకి పోలీసులు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు అయితే ఇక్కడ ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చూసినట్లయితే మనం క్లియర్గా గణేష్కి సంబంధించి ఇప్పటికే యువత అంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యోజన విభాగ అధ్యక్షుడు గణేష్ అయితే ఎవరు పోలీసులు అతన్ని టచ్ చేయకుండా అయితే చుట్టుపక్కల యువత అంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గణేష్ని లిఫ్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అయితే పోలీసులకి వైసీపీ శ్రేణుల మధ్య తీవ్రమైన తోపులాట జరుగుతుంది. మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. ఏదేమైనా సరే ఇక్కడ ప్రోగ్రామ్ జరగనివ్వమంటూ కూడా పోలీసులు కూడా దీనికి పర్మిషన్ లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జక్కంపూడి గణేష్ని లిఫ్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. ఎట్టకేలకి పోలీసులు అయితే గణేష్ని తీసుకెళ్లే పరిస్థితిలో కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా ఆందోళనకి పర్మిషన్స్ లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే గణేష్ని పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడి నుంచి కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటల్గా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు సొంత స్వలాభం కోసం పీపీ మూవ్మెంట్లో ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏదైనా ప్రైవేట్ పద్ధతిలో మెడికల్ కాలేజీని ఇవ్వడం అంటే పూర్తి స్థాయిలో అణగారిన వర్గాలకు అన్యాయం చేయడం అంటూ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.